శుభోదయం. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరిన వారంతా ఏదో ఒకసారి ఓడిపోయిన వారే. సుఖ సంతోషాలను అనుభవిస్తున్న వారంతా కష్టం రుచి తెలిసిన వారే. కావున తాత్కాలికమైన అపజయాలను చూసి బెదిరిపోకుండా ఎదుర్కోవాలి. అప్పుడే విజయంలోని మాధుర్యం అర్థమవుతుంది. గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. ఎవరిని చులకనగా చూడకూడదు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారచ్చు. మనిషి జీవితం కూడా అంతే. ఆకలితో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని మీరు ఏ సహాయం చేసినా అది ఆ భగవంతునికి చేసినట్లే.